గారు మురళీకృష్ణ గారు నమస్తే సార్. నమస్కారం అండి. జయ శ్రీమన్నారాయణ. మురళీకృష్ణ గారు మనం చూస్తున్నాం. గోపికృష్ణ గారు గోపికృష్ణ గారు అంటే గోల్డ్ తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరగటానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? సాధారణంగా ఒక బయర్ అంటే ఒక సామాన్యుడు ఎవరైనా ఇప్పుడు కొనుగోలు చేయొచ్చా? జ్యువెలరీ ట్రేడ్ లో చూస్తే అండి గత 3 months లో ఒక 4 months లో వెరీ బిగ్ చేంజ్. సో నార్మల్ గా ఏ పెరుగుదలైనా ఆర్గానిక్ గా ఉంటుంది అనుకోండి, అంటే మెల్లమెల్లిగా 3 months కి 6 months కి క్వార్టర్ కి కొద్దిగా పెరగడం అనేది ఒక ఆర్గానిక్ గ్రోత్. కానీ లాస్ట్ 3-4 months లో దాదాపు 25% to 30% జంప్ మెటల్ లో వచ్చింది, విచ్ ఇస్ నాట్ అన్ ఆర్గానిక్ గ్రోత్. అందరికీ తెలిసిందే. అంటే దాని వెనక ఏదో బలమైన కారణం వరకే బంగారం ఇంతగా పెరుగుతూ వస్తుంది అనేది. ఎందుకంటే దాదాపు 75,000 రూపాయల నుంచి చూస్తూ ఇట్ కేమ్ టు 98,000 ప్లస్ ఇన్ ఇండియన్ కరెన్సీ, విచ్ ఇస్ ద రికార్డ్ ప్రైస్. అంటే మన నేషనల్ లోనే కాకుండా ఇంటర్నేషనల్ లో కూడా ఇట్స్ రికార్డ్ ప్రైస్ అని చెప్పుకోవాలి. దాదాపు $2,500 నుంచి బుల్ రన్ స్టార్ట్ అయ్యి 3,200 3,300 లెవెల్స్ కి వచ్చిందంటే అట్స్ అన్బిలీవబుల్. ఇంతవరకు గోల్డ్ హిస్టరీలో ఇంత పెద్ద బుల్ రన్ అనేది చాలా తక్కువగా చూసేది మనం. సో లాస్ట్ 2012 లో చూసాం ఒకసారి బుల్ రన్. అగైన్ వీఆర్ సీయింగ్ దిస్ బుల్ రన్ నౌ. సో ద రీజన్ ఏంటి? అందరికీ తెలిసిందే, ఇంటర్నేషనల్ లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు. అంటే ఎక్కడ ఏ యుద్ధం ఉన్నా బంగారం ధర పెరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది ఉన్నా బంగారం ధర పెరుగుతుంది, అందరికి తెలిసింది. కానీ ఇక్కడ ఏంటంటే యుఎస్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చాలా మంది ఏమనుకున్నారు, ట్రంప్ వచ్చిన తర్వాత మెటల్ కి ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఉంటుంది, మెటల్ తగ్గుతుంది అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అనుకున్న దానికి ఒక రివర్స్ లో వెళ్ళింది. So after the elections, we have seen how the way Trump, the new restrictions, ఇంకో విధంగా చెప్పాలంటే ఒక ట్రేడ్ వార్ స్టార్ట్ అయిపోయింది. గ్లోబల్లీ యుద్ధంలో గన్ను పట్టుకొని కొట్టాడాల్సిన అవసరం లేదు. ట్రేడ్ వార్ ఇస్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎ వార్. ఈ ట్రేడ్ వార్ ఇస్ మోర్ డేంజరస్, ఎందుకంటే అందరి ఎకానమీ, అన్ని దేశాల ఎకానమీని ఇబ్బంది పెడుతుంది. అయితే అందరూ కూడా ఏం చేస్తారు, టు మేక్ దెమ్సెల్ఫ్ సేఫ్, అంటే వాళ్ళ కరెన్సీ కానివ్వండి, కంపెనీ కానివ్వండి, టు మేక్ షూర్ దే ఇన్వెస్ట్మెంట్ ఇస్ సేఫ్. సో దే పార్క్ దే మనీ ఇంటూ గోల్డ్. సో నార్మల్ గా సహజంగా డాలర్స్ లో పెడతారు. సో డాలర్ వీక్ అవుతుంది. సో డాలర్ ఇండెక్స్ లో కూడా చూస్తే లాస్ట్ 3 months లో ఎంత ప్రెషర్ లో ఉంది అందరికీ తెలుసు. సో దాదాపు 109 లెవెల్ నుంచి ఇట్ కేమ్ డౌన్ టు 100 బిలో. సో ఈ ఇండెక్స్ తగ్గడంతో చాలా మంది కూడా ఏం చేస్తున్నారు, బంగారంలో పెట్టుబడి పెడితే మంచిదని చెప్పి రకరకాల పెద్ద దేశాలు కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, సో డాలర్స్ ఎగ్జిట్ అవుతూ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో గోల్డ్ కన్సెప్షన్ కూడా చూస్తే లాస్ట్ 4 months లో ఎవ్రీ కంట్రీ హ్యాస్ డన్ ద గోల్డ్ కన్సెప్షన్. సో గోల్డ్ డిమాండ్ పెరిగేసింది. ఈ డిమాండ్ పెరగడంతో ఈ పాజిటివ్నెస్ అనేది ట్రాక్ అనేది చూస్తున్నాం. సో దీంట్లో బంగారంలో ఎక్కువగా ఇండియన్ మార్కెట్ ఇస్ బిగ్గెస్ట్ రీటైల్ మార్కెట్ ఫర్ గోల్డ్ జ్యువెలరీ. ప్రపంచంలో ఎక్కడ కూడా బంగారు ఆభరణాలు మన ఇండియాలో అమ్ముడు పోయినట్టు ఎక్కడ అమ్ముడుపోతుంది. సో మన ఇండియా ఇస్ బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ గోల్డ్. ఇండియన్స్ కి గోల్డ్ అంటే ఒక సెంటిమెంట్. అంటే ఇంట్లో ఏదైనా చిన్న కార్యక్రమం ఉన్నా, పెళ్లి ఉన్నా బంగారం కొంటారు. ఫీల్ దట్ దిస్ ఇస్ సంథింగ్ కస్టమర్ అని ఆదుకుంటుంది, ఒక ఇది అని చెప్పి బై చేస్తారు. సో ప్రజలు కూడా అంత ఒక పజిల్ లో ఉన్నారు. ఎందుకంటే 3-4 నెలల్లో చూస్తూ 25,000 30,000 రేట్ పెరగడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాలర్ డిస్ట్రిక్ట్. అండ్ ఈ పెళ్లిళ్ళు ఉన్న వాళ్ళైతే తప్పదు. ఇప్పుడు చూస్తున్న మ్యారేజ్ ఈవెంట్స్ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు అనుకున్న 100 గ్రాముల దగ్గర ఇప్పుడు 80 గ్రాములు రావడము, కానీ ఆ బడ్జెట్ లో సెట్ చేసుకొని తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎలా ఉంది సార్? అంటే కస్టమర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు? అంటే గతంలో 35% వరకు చాలా డ్రాస్టిక్ గా పెరిగిన నేపథ్యంలో అప్పుడు కస్టమర్ల కొనుగోలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు తగ్గి మళ్ళీ పెరిగింది కదా, ఇప్పుడు కస్టమర్ల కొనుగోలు ఎలా ఉంది? ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే వాల్యూమ్ రూపంలో చూస్తే సేల్స్ పార్ట్ తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వెయిట్ అండ్ వాచ్ చేస్తారు. సో ఎవరు కొన్నా ఇప్పుడు ఏదైనా అకేషన్ ఉంది కావాల్సిందంటే ఇమీడియట్ గా బై చేస్తారు. కానీ అవసరం లేదు, డబ్బు ఉంది కొని పెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా వెయిట్ చేస్తారు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అన్ ఆర్గానిక్ గ్రోత్. సో ఏ విధంగా ఇది గ్రోత్ ముందుకెళ్తుందో అదే విధంగా దేర్ ఇస్ ఆల్వేస్ ఏ ఛాన్సెస్ ఇంటర్నేషనల్ లో కొంచెం స్టెబిలిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రైస్ తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ₹1,00,000 మార్క్ కి దాదాపు నియర్ ఆఫ్ లో ఉంది. సో ఇవాళ హైయెస్ట్ రికార్డ్ ప్రైస్ ఇండియన్ మార్కెట్ లో చూస్తే 98,500 వరకు రీచ్ అయింది. సో ఇట్స్ ఆల్మోస్ట్ నియర్ టు 1 lakh అవుతుంది. సో ఇట్స్ షార్ట్ టర్మ్ అయితే మాత్రం ఇట్స్ పాజిటివ్ మోడ్ అనే చెప్పాలి. ఓకే, మీరేం చెప్తారు సార్? అంటే ఎప్పటిలో కల్లా తగ్గే అవకాశం ఉందన్నది మీ అంచనా సార్? మీరు వ్యాపారంలో ఉన్నారు కాబట్టి. ముఖ్యంగా చెప్పాలంటే ఒకటండి, ఇంటర్నేషనల్ విషయం పక్కకు పెడితే వి టేక్ ఒకటి ఇండియన్ సిస్టమ్ అండి. సో ఇండియన్స్
మన కస్టమర్స్ బంగారం కొనడం అనేది కొత్త కాదు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి చూస్తున్నాం గోల్డ్ బిజినెస్ గోయింగ్ ఆన్ ఇన్ ఇండియా, విచ్ ఇస్ ఆల్వేస్ బూమింగ్. ఇందాక చెప్పాను మీకు, ప్రపంచంలో ఎక్కడ కూడా మన ఇండియాలో కొన్నంత జ్యువెలరీ ఎక్కడ కొన్నారు. సో ETF విషయంలోకి వస్తే ETF ఇస్ నాట్ అ బ్యాడ్ ఆప్షన్, ETF ఇస్ ఆల్సో గుడ్ ఆప్షన్. కానీ వై పీపుల్ ప్రిఫర్ టు బై జ్యువెలరీ? ఎందుకోసము? వాళ్ళు పెట్టిన దానికి విలువకు ఎక్స్ట్రా దానికి వచ్చే అప్రిసియేషన్ కూడా వస్తుంది, అది వేసుకున్నాను ఒక ఆనందం కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది జ్యువెలరీకి మొగ్గు చూస్తారు. అండ్ కమింగ్ అప్ టు ద గోల్డ్ కాయిన్స్ అండ్ జ్యువెలరీ వర్షన్ చూస్తే అండి, గోల్డ్ సేల్స్ లో 80% సేల్స్ ఆర్ జ్యువెలరీ సేల్స్ అండి, 20% సేల్స్ ఆర్ గోల్డ్ కాయిన్ సేల్స్. నిజం చెప్పాలంటే గవర్నమెంట్ వై డు దే కమ్ టు విత్ దిస్ ETF బాండ్స్? They don't want people to buy gold coins and dump the investment. So money అనేది ఎప్పుడు ఒక రొటేషన్ లో ఉంటే, ట్రేడ్ లో ఉంటే, రొటేషన్ లో ఉంటేనే ఇట్స్ ఆల్ వేర్ దట్ ఎవ్రీబడి విల్ గ్రో. సో ఈ గోల్డ్ బార్స్ లో, గోల్డ్ బిస్కెట్స్ లో పార్క్ చేసి పెట్టేస్తే మనీ ఇస్ అన్నెసరీ డెడ్ అవుతుంది అనే ఉద్దేశంలో గవర్నమెంట్ ఇస్ కమింగ్ అప్ విత్ బాండ్స్ లైక్ ETF అన్నది. కానీ మేజర్ గా 80% బిజినెస్ అనేది జ్యువెలరీ. సో ఈ జ్యువెలరీ బిజినెస్ ఇస్ అ వెరీ బిగ్ ఇంపాక్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రైస్ లాస్ట్ 3 months లో చూసుకుంటే, సో జ్యువెలర్స్, ఆల్ ద జ్యువెలర్స్ ఆర్ బీన్ సఫరింగ్. ఎంత లోవెస్ట్ వెయిట్ చేసిన గవర్నమెంట్ నుంచి కూడా కొత్తగా ఒక ఆప్షన్ వచ్చింది. సో 22 క్యారెట్ 18 క్యారెట్ జ్యువెలరీ కాకుండా యూ కెన్ మ్యానుఫ్యాక్చర్ 14 క్యారెట్ 9 క్యారెట్ జ్యువెలరీ అని చెప్పి రీసెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు, విచ్ BIS is going to approve it. సో వాట్ ఈస్ ద రీజన్ గెట్టింగ్ దిస్? ఫస్ట్ థింగ్ ఏంటంటే లైట్ వెయిట్ లో జ్యువెలరీ ఆభరణాలు తయారు చేయడము, అందరికీ అందుబాటులో ఉండడానికి 14 క్యారెట్ లో 9 క్యారెట్ లో చేస్తే కాస్టింగ్ కూడా తగ్గుతుందనే ఉద్దేశంలో గవర్నమెంట్ హస్ టేకెన్ దిస్ డిసిషన్ కమింగ్ విత్ 14 క్యారెట్స్ అండ్ 9 క్యారెట్స్. ముఖ్యంగా రోజు వేసుకునే ఆభరణాలు అయితే రెడీ చేయలేము, కానీ క్యాజువల్ వేర్ అంటే సింపుల్ జ్యువెలరీ మాత్రం 14 క్యారెట్స్ 9 క్యారెట్స్ కూడా వేసుకోవచ్చు. ఓవరాల్ గా ఒకటి ఇన్వెస్ట్మెంట్ పదం అని కాకుండా, ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్ ఉంది, మ్యారేజ్ ఉంది, బంగారం కొనుక్కోవాలి అంటే దీంట్లో కొనడంలో ఎటువంటి తప్పలేదండి. ఎందుకంటే ఒకవేళ టెంపరీగా ప్రైస్ తగ్గినా డౌన్ ద లైన్ నెక్స్ట్ ఒక 2 quarters లో ఖచ్చితంగా మళ్ళీ ప్రైస్ అనేది వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ సంథింగ్ బిగర్ థింగ్. సో యూ మే హ్యావ్ ఎ టైం గ్యాప్ ఆఫ్ 6 months to 1 year. అంతేకాని అదేదో బంగారం కొనేస్తే ఇప్పుడు నష్టపోతాము అనేది ఏమీ లేదు. బట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే ఇవాళ నా దగ్గర డబ్బు ఉంది, నేను కొని పెట్టుకుంటాను బంగారం అనే ఇన్వెస్టర్ మాత్రం వెయిట్ అండ్ వాచ్ చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా కరెక్షన్ వచ్చినప్పుడు ఇన్ అవుతే దట్ షుడ్ బి బెటర్ బికాస్ ఇట్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ కాబట్టి. బట్ లాంగ్ టర్మ్ జ్యువెలరీ కొనుక్కొని ఇంట్లో ఒక అసెట్ లా కొనుక్కునే వాళ్ళు మాత్రం ఎప్పుడు ఏ రేట్ లో ఉన్నా తీసుకున్నా తప్పేం లేదండి. కొన్ని కరెక్షన్ వచ్చినప్పుడు తీసుకుంటే కొద్దిగా ఎక్కువ బంగారం వస్తుంది. వాళ్ళు ETF రూపంలో తీసుకోవడం బెటరా, లేదంటే డైరెక్ట్ గా రా గోల్డ్ తీసుకుని ఇంట్లో ఉంచుకోవడం బెటరా సార్? షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ETF లో పెట్టాలి అనేది చాలా కష్టం అండి. బికాస్ ఏదైనా సరే ఇట్ షుడ్ బి వెరీ మచ్ ఫ్రెండ్లీ అండి. సో ఇవాళ మనం గోల్డ్ కాయిన్ కొనుక్కుంటున్నాము, ఇమీడియట్ గా ఒక జ్యువెలరీ స్టోర్ కి వెళ్ళి pay it and you take it. So your value is with you, doesn't need any kind of another things. So they make these bonds also in a simple way, the government. So obviously people will opt doing it. So కానీ ఇప్పుడు ETF మీద అంత అవేర్నెస్ లేదు అందరికి. సో నన్ను అడిగితే హార్డ్లీ 25% people know what is ETF. 75 people still are buying up in the gold coins only. ఈ 25% ఎవరికైతే ETF తెలుసో వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కేవలం 10%. అందుకోసం కూడా యూ కెన్ సీ ద వాట్స్ కన్సెప్షన్ ఆఫ్ జ్యువెలరీ ఇన్ ఇండియా అండ్ హౌ ద వే ద ETFs ఇస్ మూవింగ్ అనేది కూడా మనం చూడవచ్చు. అంటే కాయిన్స్ కొనుక్కుంటే బెటర్, రేపొద్దున రేటు పెరిగినప్పుడు సమీప షాపుల్లోకి వెళ్ళి మనం దాన్ని మార్పిడి చేసుకోవచ్చు అంటారు, అంతే కదా సార్? ఎప్పుడైనా ఇట్స్ క్వైట్ ఈజీ అండి. ఎలా ఉండాలి అంటే ఇన్ అండ్ అవుట్ షుడ్ బి వెరీ మచ్ ఫ్రెండ్లీ అండి. దెన్ పీపుల్ విల్ ఫార్వర్డ్ డూయింగ్ ఇట్. సో దీనికి మేక్ ద థింగ్స్ టు బి మోర్ సింపుల్, దెన్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యాపీ. ఎందుకంటే అక్కడ ఉద్దేశం మంచిదే. ETF లో పెట్టొద్దు నేను అనను, ఎందుకంటే ETF లో పెడితేనే మనీ ఫ్లో అనేది ఉంటుంది, వేర్ ద ఎంటైర్ గ్రోత్ విల్ బి దేర్ ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ద కీపింగ్ విత్ యూ. బట్ ఇట్ షుడ్ బి a friendly procedure, a friendly way to do it. అంటే మరి ఇప్పుడు RBI బిస్కెట్స్ పైన వీటిని పెట్టి అంటే ఇన్వెస్ట్మెంట్స్ కో లేదంటే లోన్ కి చేయటానికో రాబోతున్న రోజుల్లో రిస్ట్రిక్షన్స్ పెట్టబోతుంది అంటున్నారు కదా? 100% అండి. there is a news, it's officially not yet, but there is a news ఖచ్చితంగా there are going to be some restrictions for 24 karat gold అండి. సో 24 karat gold అనేది 100% లో ఓన్లీ 20% బిజినెస్ మాత్రమే 24 karat gold. 80% బిజినెస్ అంతా జ్యువెలరీ. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ 20% ఆఫ్ ద consumption. So 20% of the consumption lo obviously if they do this change also it's pretty good. But current lo na scenario lo matram people prefer to buy and the buying is only gold coins. And as every company is coming forward, they're coming with a least denomination of half a gram. And even the client wants to buy, customer want to buy half a gram gold coin also they can buy it. So it's an affordable. So half gram, 1 gram, 5 grams, 10 grams.
అండ్ నవడేస్ ఏమైపోయింది, లాట్ ఆఫ్ సెంటిమెంట్స్ ఆర్ ఆల్సో దేర్. ఈ రోజు బంగారం కొంటే మంచిది, ఇవాళ మంచి రోజు ఉంది, సో చాలా రోజులు అక్షయ తృతీయ చాలా రోజులు ఇలా ఉన్నాయి కదా. ఉందండి. ఇప్పుడు నా దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. 10,000 రూపాయల్లో నేను బాండ్ తీసుకునేది ఏముంది, 10,000 రూపాయల్లో గ్రామ్ బంగారం కొనేసుకోవచ్చు. lot of people are there who put their saving and doing it. And you see the last 2 years నుంచి గోల్డ్ పాయింట్స్ కొని పెట్టిన వాళ్ళు they are in a very good profit now. So everybody are happy because lot of people trust on gold. So Indian economy ఉంది అంటేనే బికాస్ ఆఫ్ ద గోల్డ్ అండి. దేర్ ఇస్ స్టేట్మెంట్ సేయింగ్ మే నాట్ ఇండియా బట్ ఇండియన్స్ ఆర్ రిచర్ అని చెప్పి, బికాస్ దే ఆల్వేస్ ట్రస్ట్ ఆన్ గోల్డ్. రైట్. షార్ట్ టర్మ్ లో ఇంత పెరగడానికి రీజన్ అనేది అందరిలో ఉన్న ఒక భయం, ఏం వస్తుందో, ఏం జరగబోతుందో, వాట్ డిసిషన్స్ వాట్ స్టేట్మెంట్స్ దే గోయింగ్ టు టేక్ అనే ఉద్దేశంలోనే ఎవ్రీబడి హస్ స్టార్టెడ్ బయింగ్ గోల్డ్. అవును సార్. బికాస్ దట్స్ ద సేఫెస్ట్ వే టు మేక్ షూర్ దే కరెన్సీ ఇస్ స్ట్రాంగర్, దే ఎకానమీ స్ట్రాంగర్ అనడానికి గోల్డ్ రిజర్వ్. సో నార్మల్ గా ప్రతి దేశం బంగారం ఎందుకు ఉంటుంది, టు మేక్ షూర్ ద కరెన్సీ ఇస్ స్ట్రాంగర్. అవును. బికాస్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గోల్డ్ రిజర్వ్ షోస్ హౌ స్ట్రాంగ్ ఇస్ ద కంట్రీ. సో దట్స్ ద రీజన్ పీపుల్ ఆర్ ఎగ్జిటింగ్ ద డాలర్. సో ఈ సినారియో, ఈ సెంటిమెంట్ ఇంకెన్ని రోజులు ఉంటుంది, ఇంకా నెల రోజులు ఉంటుందా, 2 నెలలు ఉంటుందా, ఈ $3,300 నుంచి ఇది $3,400 వెళ్తుందా, $3,500 ఒక స్పాట్ ప్రైస్ వెళ్తుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అండి. బట్ ఓవరాల్ గా చెబితే అంటే ఆఫ్టర్ సర్టెన్ టైమ్ వెన్ థింగ్స్ సెటిల్ డౌన్ 100% దేర్స్ గోయింగ్ టు బి ఎ లిటిల్ యూ టర్న్ where we're going to see the gold coming down. But the coming down అనేది not like earlier last week ఒకటి చూసాం, చాలా మంది there was a rumor saying that బంగారం 55,000 అవుతుంది. అవునవును, 55,000 వరకు పడిపోద్ది అంటే చాలా మంది చాలా అంటే కొన్న వాళ్ళు బంగారం ఉన్న వాళ్ళు బాధపడ్డారు, కొనాలనుకున్న వాళ్ళు ఆనందపడ్డారు ఆ న్యూస్ చూసి. చాలా పానిక్ అయ్యారు. సో ఇట్స్ నథింగ్ లైక్ దట్ అండి. ఎనీ వర్స్ట్ కేస్ ఏదున్నా 10 or 15% హైయర్ సైడ్ ఇట్స్ గోయింగ్ టు కమ్ డౌన్. బట్ ద ఓల్డ్ ప్రైస్ టు సీ లైక్ $2,400 కి బంగారం రావడం అనేది ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఏది ఉన్నా 2,000. గోపికృష్ణ గారు మీ అంచనా ఏంటి, అంటే ఎన్ని రోజుల కల్లా ఇంకా తగ్గొచ్చు? So that's what I'm saying. ఇప్పుడు ఈ సెంటిమెంట్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది, హౌ దిస్ ట్రేడ్ వార్ ఇస్ గోయింగ్ టు బి దేర్ అనేది వీ హావ్ టు సీ హౌ ద వే దే గోయింగ్ టు రెస్పాండ్. కానీ ఒకటండి, అన్లెస్ దీనికి సొల్యూషన్ ఉంటేనే ఎవ్రీబడి ఆర్ గోయింగ్ టు బి హ్యాపీ. ఏదో రిస్ట్రిక్షన్ పెట్టగానే ఇట్స్ డజంట్ మీన్ దట్ ద యుఎస్ ఇస్ సంథింగ్ హ్యాపీ అండ్ ఇట్స్ గోయింగ్ టు మేక్ మనీ. బికాస్ వాళ్ళకు కూడా డైలీ లైఫ్ లో ఛాలెంజ్, బికాస్ ఆల్ కంట్రీస్ టుగెదర్. నా చైనాని ఎవరు అనుకుంటారండి, ప్రతి ఒక్క జీవితంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో చైనా పైన డిపెండ్ ఉన్నారు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. స్పేర్ పార్ట్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎవ్రీబడి డిపెండ్ ఆన్ దట్. సో థింగ్స్ ఆల్వేస్ షుడ్ బి దేర్ ఇన్ అ ఫ్రెండ్లీ మూవ్. సో ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ ఫ్రెండ్లీ మూవ్ వస్తుందో 100% మెటల్ అనేది ఒక యూటర్న్ తీసుకుని తగ్గే అవకాశం అయితే ఉంది.